కావలి పట్టణం బ్రిడ్జి సెంటర్ వద్ద బీహార్ మాజీ సీఎం బీసీల పక్షపాతి బీసీ మండల్ జయంతిని కావలి బీసీ సంఘాల ఆధ్వర్యంలో జరిగింది. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. బీసీ నాయకులు న్యాయవాది బెజవాడ అభిసాగర్ మాట్లాడుతూ స్వర్గీయ బీసీ మండల్ బీసీ హక్కుల కోసం బీహార్ ముఖ్యమంత్రి పదవిని వదులుకున్న గొప్ప వ్యక్తి అని, దేశంలో బీసీలు 60% ఉన్నారని, రాజకీయాల్లో బీసీలకు సమాన హక్కు కలిగించాలని, లేని పక్షాన పోరాడుతామని అన్నారు. బీసీ మండల్ ఆశయాలను కొనసాగిస్తామని అన్నారు. న్యాయవాది చక్రపాణి, బీసీ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు బీసీ సంఘాల ఆధ్వర్యంలో బీహార్ మాజీ ముఖ్యమంత్రి, రెండవ బీసీ కమిషన్ చైర్మన్ పెద్దలు బీసీ కులబాంధవుడు శ్రీ బిందేశ్వరి ప్రసాద్ మండల్ అలియాస్ బీపీ మండల్ గారి జయంతి కార్యక్రమాన్ని ఈరోజు బీసీ సోదరుల నడుమ, మన బహుజన సోదరుల నడుమ ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. 108వ జన్మదినోత్సవం కావలిలోని బ్రిడ్జి సెంటర్లో ఘనంగా జరుపుకుంటున్నాం. ఆయన యొక్క చిత్రపటానికి పూలమాల వేసి ప్రతి ఒక్కరూ కూడా ఆ మహనీయుని ఘనంగా స్మరించుకోవాలి. ఎందుకనంటే ఈరోజు సమాజంలో భారతదేశ జనాభాలో 50% పైగా ఉండేటువంటి వ్యక్తులు బీసీ. కానీ బీసీలకి ఎలాంటి రక్షణలు కూడా లేనటువంటి పరిస్థితి అన్నమాట. ఎందుకనంటే మీరు కానీ చూస్తే ఎస్సీ ఎస్టీలకి రాజ్యాంగపరమైన రక్షణలు ఉన్నాయి, రిజర్వేషన్స్ కూడా రాజ్యాంగపరంగానే వాళ్ళకి అందుతూ ఉన్నాయి. కానీ సమాజంలో అత్యధిక భాగం ఉన్నటువంటి బీసీలు సామాజికంగా ఆర్థికంగా చాలా వెనుకబడి ఉన్నారు. కానీ ఇలాంటి వాళ్ళకి ఎలాంటి హక్కులు లేనటువంటి సందర్భంలో ఆయన బీహార్లో తన ప్రస్తావనని ప్రారంభించి, ఆయన బీహార్లో ఒక ల్యాండ్లార్డ్ కుటుంబం నుంచి వచ్చాడనమాట. యాదవ్ కమ్యూనిటీకి సంబంధించి, అంటే కులం అనేది అదర్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ అయినప్పటికీ ఆయన వచ్చినటువంటి కుటుంబం మాత్రం మంచి భూస్వామ్య కుటుంబం అయినప్పటికీ కూడా తోటి బీసీలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల గురించి ఆయన అడ్రస్ చేయాలి, వాళ్ళందరినీ వెలుగులోకి తీసుకొని రావాలి, సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా కూడా వాళ్ళందరినీ కూడా వెలుగులోకి తీసుకొని రావాలని చెప్పని వాళ్ళ కోసమే జీవితాన్ని త్యాగం చేసినటువంటి వ్యక్తి. అందుకనే ఆయన ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో మొట్టమొదటిసారి శాసనసభ్యుడిగా ఎన్నికై 1952 మొదటి సార్వత్రిక ఎన్నికల్లోనే ఆయన శాసనసభ్యుడిగా ఎన్నికైనాడు. తర్వాత మళ్ళీ ఆ కాంగ్రెస్తో వచ్చినటువంటి విభేదాల ఫలితంగా మళ్ళీ ఇంకొక పార్టీ పెట్టుకున్నాడు అనమాట. సంయుక్త సోషలిస్ట్ పార్టీ అనేది ఒకటి పెట్టి, తర్వాత దాని నుంచి కూడా డిఫర్ అయ్యి, తర్వాత ఆయన శాంతిదళ్ అనేటువంటి ఒక పార్టీని పెట్టుకున్న తర్వాత 1968లో మొట్టమొదటిసారి బీహార్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కూడా చేశాడు. అయితే నెల తిరగకుండానే ఆయన ఏం చేశాడంటే బీసీల యొక్క సమస్యలను అడ్రస్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఆయన ముఖ్యమంత్రి పదవిని కూడా తృణప్రాయంగా వదిలేసి, నా వాయిస్ బీహార్కే పరిమితం కాకూడదు, దేశం మొత్తం కూడా నా వాయిస్ బలంగా వినిపించాలి అనేటువంటి కాంక్షతోటి 1968లో జరిగినటువంటి జనరల్ ఎలక్షన్స్లో ఆయన మళ్ళీ మధేపుర కాన్స్టిట్యున్సీ నుంచి పార్లమెంట్కి ఎన్నికైనాడు. పార్లమెంట్కి ఎన్నికైన తర్వాత మొట్టమొదటిసారి భారతదేశంలో ఏర్పడినటువంటి కాంగ్రెసేతర ప్రభుత్వం మొరార్జీ దేశాయ్ ఆ రోజు లీడ్ చేస్తూ ఉన్నారు ఆ ప్రభుత్వాన్ని. ఆయన ఏం చేశాడంటే బీసీల యొక్క సమగ్ర కులగణన అనేది కావాలి, సామాజికంగా ఆర్థికంగా వాళ్ళ పరిస్థితులను అధ్యయనం చేయమని చెప్పని రెండవ బీసీ కమిషన్ అనే ఒకదాన్ని ఏర్పాటు చేసి దానికి చైర్మన్గా కూడా బీపీ మండల్ గారిని నియమించడం జరిగింది. ఆయన భారతదేశంలో ఉండేటువంటి బీసీ కులాల మొత్తాన్ని లెక్కదేర్చి వాళ్ళ యొక్క సామాజిక ఆర్థిక పరిస్థితులను కూడా వెలుగులోకి తీసుకొని వచ్చారు. ఆయన కొన్ని రికమెండేషన్స్ కూడా చేశారు. బీసీలు సమాజంలో పై స్థాయికి రావాలంటే వీళ్ళకి కొన్ని రిజర్వేషన్స్ అనే అవసరం అని చెప్పని కూడా ఆయన పొందుపరిచాడు. అయితే మొరార్జీ దేశాయ్ గారి ప్రభుత్వం అర్ధాంతరంగా ముగియటం వల్ల ఆయన ఆ రిపోర్టుని వెలుగులోకి తీసుకొని అమలు చేయడంలో జాప్యం జరిగింది. తర్వాత వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం దాని గురించి పట్టించుకోలేదు. తర్వాత 1993లో పివి నరసింహారావు గారి ప్రభుత్వం మళ్ళీ ఆ రిపోర్టుని, అంతకంటే ముందు విపి సింగ్ గారు ఆయన్ని ప్రధానంగా బీసీల ఆరాధ్యదేవంగా కొలవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే 1989లో విపి సింగ్ ప్రధానమంత్రి అయిన తర్వాత మండల్ కమిషన్ రిపోర్ట్ని తెప్పించుకొని దీన్ని అమలుకు పూనుకుంటే ఆనాడు ఆయనకు సపోర్ట్గా ఉండేటువంటి కొన్ని రాజకీయ పార్టీలు ఏం చేశాయంటే మండలకు వ్యతిరేకంగా కమండల్ అనేటువంటి మూమెంట్ని తీసుకొని వచ్చి మండల్ కమిషన్ రిపోర్ట్ని అమలు చేయకుండా ఆ రోజు మోకాలు అడ్డుకున్నాయి. తత్ఫలితంగా విపి సింగ్ గారు ఏం చేశారు?
మీ సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ లో జూలై 9 నుండి ప్రారంభం. కేజీ సేల్స్, క్రేజీ ఆఫర్స్ తో వెరైటీకి హద్దు లేదు, ఆఫర్లకు అంతు లేదు. 399 రూపాయలకి 2 డైమండ్ షిఫాన్ సారీస్, 549 రూపాయలకి 2 మలై క్రేప్ సారీస్, 599 రూపాయలకి 2 లాస్టా జార్జెట్ సారీస్, లేడీస్ కుర్తీస్ మరియు లెగ్గిన్స్ మరియు ప్లాజో బాటమ్స్ 99 రూపాయలకి, 599 రూపాయలకి 2 వర్టికల్ కుర్తీస్, 999 రూపాయలకి 2 కోట్ సెట్స్, 279 రూపాయలకి 2 గర్ల్స్ కాటన్ ఫ్రాక్స్, 199 రూపాయలకి 2 బాయ్స్ టీ షర్ట్స్, 1199 రూపాయలకి 2 మెన్స్ జీన్స్, 999 రూపాయలకి 3 ఫార్మల్ షర్ట్స్, షూటింగ్స్ అండ్ షర్టింగ్స్ పై అప్ టు 40% డిస్కౌంట్. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్, నెల్లూరు.